మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైటీషియన్ డాక్టర్ హఫీజా మేడం. సో ఇప్పటి వరకు చాలా టాపిక్స్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ రోజు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక నెలలో 15 కిలోల బరువు తగ్గొచ్చా అనేది నేను చాలా వరకు విన్నాను. అవును, మేము అయ్యాము అని కూడా విన్నారు. సో ఇది అసలు కరెక్టా కాదా అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు మ్యామ్? నేను బాగున్నాను మేడం, ఒక నెలలో 15 కిలోల బరువు తగ్గొచ్చు అంటారా? అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడుగుతున్నారండి? అంటే చూసాం కాబట్టి అడిగాను మేడం. యాక్చువల్ గా ఇవి మాకు వచ్చాయి డౌట్స్. సో మీరు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి మాకు. ఇన్స్టాగ్రామ్ చాలా చూస్తున్నట్టున్నారండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య చాలా రీల్స్ ఫీడ్ అవుతున్నాయి, ఫీడ్ లో ఉంటున్నాయి. నా ఫీడ్ లో కూడా నేను చూస్తాను. 20 kgs 1 month లో లూజ్ చేశాను, 25 kgs 1 month లో లూజ్ చేశాను. అలాంటి వాళ్ళని నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మసిల్ లాస్ చేస్తున్నారా, ఫ్యాట్ లాస్ చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ అదే. ఎందుకంటే ఫ్యాట్ లాస్ చేయలేరు. ఎంత స్ట్రాంగ్లీ అన్నా మీరు క్యాలరీ డెఫిసిట్ చేస్తే మీరు అంత వెయిట్ లాస్ అయితే 1 month లో చూడలేరు. మ్యాక్సిమం 4-5 kgs మీరు వర్కౌట్ చేస్తూ అంత ఫ్యాట్ లాస్. మసిల్ లాస్ అయితే దెర్ ఇస్ నో. ఇప్పుడు అలాంటి పేషెంట్స్ 15 kgs అంటే నేనైతే ఐసీయూ అడ్మిషన్ అని చెప్తాను. మా హాస్పిటల్కి వస్తే ఐసీయూ అడ్మిషనే చెప్తారు, మాల్ నరిష్డ్. ఎందుకంటే అంత వెయిట్ లాస్ ఫస్ట్. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎవరికన్నా అంత వెయిట్ లాస్ అయిందంటే నేను జెన్యున్గా అంటాను వాళ్ళ డైట్ చూసుకోమని. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏదన్నా అండర్లైన్ కొమార్బిటీస్ ఉన్నాయా, వాళ్ళకి పీసీఓడి ఉందా, వాళ్ళకి థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ కండిషన్, ఎస్పెషలీ నాట్ హైపోథైరాయిడ్ కండిషన్లో ఇలాంటి వెయిట్ లాస్ చూస్తాము. అది హెల్దీ అస్సలు కాదు. వాళ్ళకి హార్మోన్ థైరాక్సిన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఎక్కువ ఏమన్నా తింటే వాళ్ళకి త్వరగా అరిగిపోతూ ఉంటుంది, న్యూట్రియంట్స్ బాడీకి సరిగ్గా రీచ్ అవ్వవు. దానివల్ల వాళ్ళకి వెయిట్ లాస్ త్వరగా అవుతూ ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ పాడైపోతూ ఉంటుంది, స్కిన్ చాలా డార్క్గా అయిపోతూ ఉంటుంది. నా దగ్గర చాలా పేషెంట్స్ ఉన్నారు. అది ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దాట్ యూ షో ఆఫ్ నేను 15 kgs లాస్ అయ్యానని. ఒకవేళ మీరు 1 month లో 4 kgs అంటే డెఫినెట్గా మీరు షో ఆఫ్ చేసుకోండి. మీరు అంత కష్టపడారు కాబట్టి షో ఆఫ్ ఇస్ అ మస్ట్. కానీ 15 kgs అంటే ఏదన్నా బ్యాక్లో ప్రాబ్లం ఉంది, అది మనం ట్యాకిల్ చేసుకోవాలి. దెన్ వచ్చేసరికి మన డైట్తో మనం లూజ్ చేసేది మ్యాక్సిమం నేను చెప్పాను 4-5 kgs వరకే. బ్యాలెన్స్డ్ మీల్తో చేయొచ్చు. 15 kgs అయితే చేయలేరండి. ఏదన్నా డైటీషియన్ మీకు క్లెయిమ్ చేస్తున్నారు, ఎస్పెషలీ డైటీషియన్స్ క్లెయిమ్ చేయరు, న్యూట్రిషనిస్ట్. కొత్తగా కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, ఓన్లీ కోర్సెస్ చూసుకున్న వాళ్ళు ఒకవేళ చెప్పొచ్చు. కానీ ఒక సర్టిఫైడ్ డైటీషియన్ విల్ నెవర్ గ్యారంటీ యూ సచ్ రిజల్ట్స్. 4-5 kgs నేనన్నా, ఏదన్నా సీనియర్ డైటీషియన్స్ అన్నా, ఎవరన్నా ఉంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. 4-5 kgs వాళ్ళ పర్సనల్ మానిటరింగ్లో కూడా 6 kgs 5 kgs మ్యాక్సిమం, దానికంటే ఎక్సీడ్ చేయలేరు. ఓకే, అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా మేడం, చాలా వరకే చూస్తున్నాం, చాలా మంది దగ్గర విన్నాము, అయిపోయాము మేము అని చెప్పేసి. ఒకవేళ అలా గనక వాళ్ళు 15 kgs తగ్గించుకుంటే వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఫస్ట్లీ అయితే ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం లేదు హిస్టరీలో, కానీ కూడా లూజ్ చేశారంటే వాళ్ళు చాలా వాళ్ళు ఫుడ్డే తీసుకోలేదు అంటాను నేనైతే. అసలు ఫుడ్ తీసుకోలేదు. ఇది లిక్విడ్ డైట్ లేకపోతే ఓన్లీ 1 day మీల్ అలా తీసుకున్నట్టు ఉంటారు. దానివల్ల వాళ్ళు వెయిట్ లాస్ ఎంత అవుతుంది, కానీ లైఫ్ లాంగ్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము. దీనివల్లనే ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, మేల్స్లో హైపర్ థైరాయిడ్ కండిషన్స్ అవుతాయి, డైజెషన్, కాన్స్టిపేషన్ మేజర్ ఇష్యూ ఉంటుంది. వెయిట్ లాస్ ఎంత అయ్యారంటే డెఫినెట్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫైబర్ కట్ డౌన్ చేసేస్తారు కంప్లీట్గా. ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూనే ఉంటారు. సో కాన్స్టిపేషన్ అయిందంటే మీ బాడీలో నుండి గంక్ బయటికి రావట్లేదు, అసలు మీరు తీసుకోవట్లేదు, గంక్ కూడా బయటికి రావట్లేదు అంటే ఇట్ ఈస్ జస్ట్ వచ్చే టైంకి ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ల్యాండ్ అవుతారు. సో అలా కాకుండా హెల్దీ వెయిట్ లాస్కి ట్రై చేయాలి. ఓకే, హెల్తీ వెయిట్ లాస్ అంటే మనం ఎలా చెప్పొచ్చు మేడం? హెల్దీ వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మీరు 4 kgs లూజ్ చేశారు, 5 kgs వెయిట్ లాస్ చేశారు విత్ డైట్ అండ్ విత్ వర్కౌట్, దెన్ దట్ ఈస్ హెల్దీ. అది మీరు మంచిగా డైట్ తీసుకుంటున్నారు, గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని మంచి పోర్షన్ సైజెస్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, ఇంకా ఒక సర్టిఫైడ్ డైటీషియన్ హెల్త్తో చేస్తున్నారు అంటే దట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ. అలా మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్
డైరెక్షన్లో వెళ్తారు. సో అలా చూసుకోవచ్చు. మేడం జిమ్కి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా అక్కడ జిమ్ ట్రైనర్ కూడా ఇస్తూ ఉంటారు. సో మీరు ఇలా తగ్గిపోతారు అది ఇది అని చెప్పేసి ఇస్తారు. వాళ్ళు తీసుకున్న ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ ఉంటాయి. సో అలా తీసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారా? అలాంటి వాళ్ళని మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. మీరు ఏదన్నా డేటా కన్జ్యూమ్ చేస్తున్నారు ఫ్రమ్ ఇంటర్నెట్ ఆర్ ఫ్రమ్ ఎవరైనా చెప్తున్నారు మీకు బయట జిమ్ ట్రైనర్స్ అన్న, ఫస్ట్ ఆస్క్ దెమ్ దేర్ సర్టిఫికేషన్. మీరు ఈ లైక్ దిస్ పర్టిక్యులర్ డిగ్రీ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, మీ సర్టిఫికేషన్ ఏదైనా అడగాలి ఫస్ట్. అది అడిగితే వాళ్ళు మీకు సజెషన్స్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ ఉండదు. ఓన్లీ ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, దే ఆర్ మాస్టర్స్ ఇన్ దాట్ జోన్, వాళ్ళు మాట్లాడగలుగుతారు దాని గురించి. కానీ డైట్ గురించి ఓన్లీ డైటీషియన్స్ కెన్ టాక్ అండ్ ఓన్లీ దే హ్యావ్ ద రైట్ టు టాక్. సో మీరు దాని గురించి ఎప్పుడన్నా మీకు వెయిట్ గెయిన్, రెడ్యూస్, ఇంక్రీజ్ చేయాలి, డైటీషియన్ దగ్గర రండి, వాళ్ళు ఇస్తారు మీకు డైట్. ఇంకా ఈ షేక్స్ డెఫినెట్లీ క్యాలరీ రిడక్షన్ ఖచ్చితంగా మనం అలాంటి పేషెంట్స్లో చూస్తాము. కానీ క్యాలరీ రెడ్యూస్ చేసేటప్పుడు మనము మ్యాక్రోస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి, అది మీకు డైటీషియనే చెప్తారు. ఓకే. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు మేడం అలాంటి వాళ్ళు? ఇప్పుడు మీరు లో క్యాలరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి డైట్లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు చాలామంది నా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, మేడం మాకు చాలా ఆకలిస్తుంది, నేను అసలు లైక్ ఉండలేను అంత స్ట్రిక్ట్గా. సో వాళ్ళ కోసం మనం ఏం చేసామంటే లో క్యాలరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి. లో క్యాలరీ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా ఉన్నాయి, లైక్ క్యూకంబర్స్ లో క్యాలరీ ఉంటుంది, కర్డ్ లో క్యాలరీ ఉంటుంది, దెన్ పపాయా లో క్యాలరీ ఉంటుంది, చియా సీడ్స్ మనము వాటర్లో మంచిగా సోక్ చేసి ఇస్తే లో క్యాలరీ ఉంటుంది, యాపిల్స్ లో క్యాలరీ ఉంటాయి అగైన్. సో అలా మనము క్యారెట్స్ అగైన్ మనం ఇవ్వచ్చు. సో ఇలా లో క్యాలరీ ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటే, పాప్కార్న్ అగైన్, మఖానాస్ అగైన్, మనం ఇలాంటి ఫ్రూట్స్ లైక్ ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటే లో క్యాలరీ ఆప్షన్స్. కాబట్టి మీకు ఎప్పుడన్నా ఆకలేస్తుంది, నేనైతే చెప్తాను మజ్జిగ తాగండి బెస్ట్. లైక్ లో ఫ్యాట్ కర్డ్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ తీసుకోండి, మీ ఆకలి కూడా తగ్గిద్ది, మీకు ప్రోబయోటిక్స్ కూడా మంచిగా దొరుకుతాయి. సో మీరు అలా యూజ్ చేయొచ్చు. ఓకే మేడం. సో ఇవాళ ఈ నెలలో 15 కిలోలు తగ్గిపోతాము అని చెప్పేసి భ్రమలో ఉండేవాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.